ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెన్నై మెరీనా బీచ్లో ఆదివారం నిర్వహించిన విన్యాసాలు కనుల పండువగా సాగాయి. ఈ ప్రదర్శన చూడడానికి సుమారు 15 లక్షల మందికి పైగా జనం వచ్చారు. దీంతో ఈ ప్రదర్శన ప్రపంచ రికార్డు సృష్టించింది. ఏకంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. ఆదివారం 11 గంటలకు ప్రారంభమైన ఈ విన్యాసాలు 2 గంటల పాటు జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. M17 రకానికి చెందిన 2 హెలికాప్టర్లు మెరుపు వేగంతో ఆకాశంలో చక్కర్లు కొట్టడం కనుల విందుగా నిలిచింది. ఆకాశ్ గంగా టీం మెంబర్స్ ఉగ్రవాదుల నుంచి బందీలను విడిపించే విన్యాసాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. 6 వీరులు పారాచూట్లతో 2000 అడుగుల ఎత్తు నుంచి జాతీయ జెండాని పట్టుకొని కిందకు దూకడం ప్రజల్ని ఆశ్చర్యపరిచింది. రఫేల్, హార్వర్డ్, తేజస్, మింగ్ వంటి యుద్ధ విమానాలతో చేసిన విన్యాసాలు వావ్ అనిపించాయి. మరో కొత్త విమానం HTT-40 చేసిన విన్యాసం అయితే చూపర్లను మైపరిపించింది. ఈ విన్యాసాలను తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్, ఆయన సతీమణి దుర్గా స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, వైమానిక దళం ఉన్నతాధికారి చీఫ్ మార్షల్ AP సింగ్ ప్రత్యేక వేదికపై నుంచి చూశారు. అయితే ఇంతటి ఆహ్లాదకరమైన ప్రదర్శనలో ఊహించని విధంగా తీవ్ర విషాదం జరిగింది. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళ్తే, షో అయిపోయి తిరిగి వస్తున్న క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ అపశృతిలో ఊపిరాడక 4 గుండెపోటుకు గురై మరొకరు చనిపోయారు. ఎయిర్ షోకు ఊహించిన దానికన్నా భారీగా జనాలు రావడమే ఈ ప్రమాదానికి కారణం. ఒక్క చెన్నై నుంచే కాకుండా సిటీ పరిసర ప్రాంతాల నుంచి కూడా జనాలు తరలి వచ్చారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ షో పూర్తయింది. షో పూర్తయ్యాక ఇంటికి వెళ్లేందుకు జనాలు అష్టకష్టాలు పడ్డారు. అసలు ఎంతలా జనం వచ్చారంటే, బీచ్ దగ్గర, లైట్ హౌస్ మెట్రో స్టేషన్, చెన్నై MRTS రైల్వే స్టేషన్లో నిలబడడానికి కూడా చోట్లేదు. అసలు బయటికి పోవడానికి కూడా జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. కొందరు రిస్క్ చేసి జర్నీ చేయగా మరికొంతమంది మాత్రం స్టేషన్లోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక అన్నా స్క్వేర్లోని బస్టాప్కు చేరుకున్నాక అక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంది. పైగా దీనికి తగ్గట్టు వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించలేదు. వాతావరణం వేడిగా ఉండడం వల్ల జనాలు తట్టుకోలేకపోయారు. చాలామంది అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది అయితే తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయారు. ఈ క్రమంలోనే తోపులాట మొదలైంది. పరిస్థితి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో అధికారులు, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ ఘటనలో 250 మంది స్పృహ తప్పి పడిపోయారు. వారిని దగ్గరలోని అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పోలీస్ అధికారులకు కూడా చుక్కలు కనిపించాయి. చాలా కష్టపడి ట్రాఫిక్ను క్లియర్ చేసి అంబులెన్స్లను తరలించారు. మెరీనా బీచ్ నుంచి సిటీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంది. వాహనాలు ముందు కదలలేకపోయాయి. దీంతో కొన్ని చోట్ల వాహనాలు ఇరుక్కుపోయాయి. ఈ విధంగా చెన్నై ఎయిర్ షో వీక్షించడానికి వచ్చిన ప్రజలకు ఊహించని విధంగా షాక్ తగిలింది. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి చెన్నై మెరీనా బీచ్ వద్ద జరిగిన ఈ అపశృతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.